రఘురామకృష్ణరాజు గారికి పివి సునీల్ కుమార్ ఈ మధ్య జరుగుతున్నటువంటి ఈ వాగ్వాదం, సంవాదం, ఘర్షణలో ఆయన నిన్న వచ్చి మాట్లాడారు. ఎగ్జాక్ట్గా మనం ఏదైతే కాస్త అంచనా వేసామో దానికి దగ్గరగా మాట్లాడారు. అయితే ఆయనలో చాలా కసి ఉంది. అది బయట పెట్టకుండా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నట్టు మధ్య మధ్యలో కొన్ని బూతులు వాడి, సరే అది పార్లమెంటరీనా తర్వాత సంగతి. ఆయనతో చెప్పాల్సింది చెప్పాడు. అంతకుముందు ఏం చెప్పానో నేను ఇప్పుడు అదే చెప్తున్నా అని చెప్తూ ఈ కూటమి ప్రభుత్వం మీద అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు. అయితే మన తెలివిగలిగినటువంటి మీడియా అధిపతులు దాన్ని ఎలా మార్చి ప్రొడ్యూస్ చేశారనేది మన థంబ్నెయిల్లో పెట్టాం చూడండి. అయితే ఇది ఇలా పెట్టడం ఈయన త్రిపులార్ అనబడు ఈ కనుమూరి రఘురామకృష్ణరాజు గారికి కూడా అభ్యంతరం లేదు కాబట్టి వాళ్ళు అలా పెడుతున్నారు. ఇక్కడ అందరూ ఎవ్వరూ మాట్లాడలా. 2020 నుంచి నేనేం దాక్కోలేదు మిగతా వాళ్ళ, కానీ చాలామందిని టార్గెట్ చేశారు. అది ఎవరికి తగలాలో వాళ్ళకి తగులుతుంది. జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా టార్గెట్ చేస్తే ఇక్కడ ఈ దినంలోనూ ఈ జ్యోతిలో రాసుకొచ్చినవి ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా టార్గెట్ అన్నాను. ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ అన్నారు. నేను ఆయన్ని లక్ష్యంగా చేసుకొని అరే బాబు ఇది కాదురా, ఇలా చేయాలి అలా చేయాలంటే నన్ను మాత్రమే టార్గెట్ చేసుకున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎందుకు కనబడట్లేదో నాకు అర్థం కావట్లేదు అన్న ధోరణిలో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి నా టార్గెట్ అని ఆయన మాట్లాడినట్టు ఇది కరెక్టా? ఆయనకి తెలుసు ఇది ఇలా చేస్తారని. ఆయన కూడా ఏం చేస్తాడు? ప్రభుత్వం ఇప్పుడు పిల్లి గుడ్డిదైతే ఎలకొచ్చి ఏం ఊపి వెళ్తుంది, ఈ సామెతను కూడా చెప్పాడు ఆ ప్రెస్ మీట్లో. ఇక్కడ పిల్లి ఎవరు, ఎవరు చూపించి వెళ్తున్నారు, ఏం చూపించి వెళ్తున్నారు? అది పివి సునీల్ కుమార్ అట్లా ప్రెస్ మీట్లు పెట్టొచ్చా అని ఆయన పిలిపించుకున్నటువంటి విలేకరుల చేత అడిగించుకున్నటువంటి ప్రశ్నకి ఆయన ఇచ్చిన సమాధానం అది. పిల్లి గుడ్డిదైతే ఎలాగొచ్చి ఎత్తి చూపించి వెళ్తుంది అనేది నేనేం చెప్పాలా మళ్ళీ అని. అంటే దాని అర్థం ఏంటి? ఆయన మీద చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? ప్రభుత్వం తీసుకోవాల్సింది నాకేం పని, నాకేం ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ప్రభుత్వం కూడా ఎందుకు డ్యామేజ్ అవుతుంది? అసలు జనం పట్టించుకోవడం మానేశారు. ప్రతి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టగలిగినటువంటి అర్హత ఉంది, పెట్టవచ్చు, నియమాలు లేవు అనుకునే స్థాయికి ప్రజలను తీసుకొచ్చారు కదా. అందువల్ల ప్రజలు కూడా ప్రభుత్వానికి డ్యామేజ్ అవుద్దనే అనుకో. కాకపోతే ఈయన అసంతృప్తి వ్యక్తం చేయడానికి దాన్ని ఒక అవకాశంగా తీసుకున్నారు. తాను ఎలాగైతే పెట్టిన సంస్థల నుంచి తాను ఎవిక్ట్ కూడా అయ్యాను, ఆ కేసు లేదు, దానిలో ఏమీ జరగదు, చూద్దామే ఏమవుతుందో, ఆజానుబాహుడైనటువంటి ఆ ఎంపీ ద్వారా సిబిఐలో మన చేత ఇది చేపించాడు అది చేపించాడు అన్నారు. అంటే ఎవరు ఆజానుబాహుడైన ఎంపీ, ఎవరున్నారు అది తెలుసుకోవాలి. ప్లస్ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇప్పటికైనా మారుతావు అనుకున్నా మారలేదు అనడం ద్వారా అసలు తెలియకుండా, అంటే డీప్గా ఈ ఇన్సిడెంట్లు చూస్తుంటే అసలు ఏంటి ఇంక జీవితంలో ఈ పగలే తప్పితే ఇంకొకటి ఉండదా ఏంది అనిపిస్తుంది. అంటే బహుశా కనపడుతుంది దాన్ని బట్టి, బహుశా వీళ్ళు ఈ ప్రెస్ మీట్లో ఈ అరగంట మాత్రమే ఎలా ఉండి తర్వాత వేరేలాగా ఉండొచ్చు. జర్నలిస్టు సాయి అనబడే ఆ వ్యక్తి మీద బూతులు తిట్టాడు, ఇంకొందరి మీద మాట్లాడారు, సాక్షి మీద సరే. అంటే ఇప్పుడు సాక్షి మీడియా అలా రాయబోతే ఇంకెలా రాస్తుందని అనుకుంటాడు ఈయన రఘురామకృష్ణరాజు గారు. అది అలానే రాస్తుంది కదా. టీడీపీ మీడియా ఇలానే రాస్తుంది. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే మంత్రి నారాయణతో తన ఆవేదన వ్యక్తం చేసి చనిపోయిన ఒక గుండెపోటుతో చనిపోయిన వ్యక్తి అప్పటిదాకా కులాసాగా మాట్లాడి చనిపోయాడు అన్న యాంగిల్తో ఇచ్చారు హెడ్డింగ్లు. ఇది వీళ్ళని ఎవడో క్షమించాడు, దేవుడు అసలు క్షమించాడు ఇట్లాంటి రాతలు. అలాంటి పత్రికల్లో ఈయనకి ప్రముఖ స్థానం దక్కుతున్నప్పుడు ఇప్పుడు ఈయన ప్రతిపక్ష పాత్ర ఇప్పుడు ఒక రకంగా ఏంటంటే 18 నెలల తర్వాత ఇలానే ఉంది ఉక్రోషం. దీని తర్వాత ఏం జరగబోతుంది? ఈ కేసులో పివి సునీల్ కుమార్ని అరెస్ట్ చేయగానే నా కసి చల్లారుతుందా చెప్పలేం. అప్పుడేమవుతుంది? అటు జగన్మోహన్ రెడ్డిని, ఇటు కూటమి ప్రభుత్వం ఈయన జోలికి రాలేదు కాబట్టి, రావాల్సిన అవసరం కనపడుతుందో లేదో తెలియదు కాబట్టి కొంతవరకు నయం. కానీ రెంటికి చెడ్డ రేవడి కాదు, నిజంగా సిచ్యువేషన్ రెంటికి చెడ్డ రేవడిలాగా అనాలి. కానీ ఎందుకు కయ్యం జగన్మోహన్ రెడ్డితోనే, వీళ్ళతో నెయ్యం ఉందో లేదో అనేది ఇంకా తెలియదు. కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది. పదవి ఇచ్చారు కాబట్టి ఈయన ఎవరినైనా టార్గెట్ చేయగలను అన్న తెగింపే కనపడింది నేను ప్రెస్ మీట్లో. నేను ఎవరి మీదైనా మాట్లాడగలను,
గౌరవప్రదమైన పదవి ఇచ్చారు కాబట్టి ఓకే, నేను ఈ పార్టీలో లేను, ఈ ప్రభుత్వంలో లేను అన్నారు కాబట్టి సో ప్రభుత్వానికి దూరంగా ఆయన అంతా ఆయన జరిగినట్టే. మరి ఆయన ఆశించినటువంటి పరిణామాలు ఆయన పెట్టిన కేసుల్లో జరుగుతాయా? జరిగేదాన్ని బట్టే రాబోయే రోజుల్లో ఈయన వైఖరి కూడా ఉంటుంది. ఒకటి వైఎస్ఆర్సీపీకి యాంటీగా ఉన్న ఆయన స్టాండ్ని మాత్రం మార్చుకోలేదు. ఎందుకు మార్చుకోలేదంటే పివి సునీల్ కుమార్ ఎందుకంటే ఆయనే కొట్టించాడు నన్ను అని ఆయన నమ్ముతున్నాడు కాబట్టి, వాస్తవం కూడా అదే అంటున్నారు కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? ప్రభుత్వంలో ఉన్నాడు. కాబట్టి మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే ఇదిగో ఇలా పాత కేసుల్ని తిరగదోడించి బురద తల్లి, మనం నిన్న చెప్పాం కదా, ఇది ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు, జరుగుతుందో జరగదో తెలియదు కానీ జరగాలంటే ఈ పరిణామాలు జరగాలి అని దానికి అనుగుణంగానే ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడారు.